ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 27వ కీర్తన మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణనయ్యున్నాడు, నేను ఎవరికిని భయపడుదును. భక్తుడైన దావీదు ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట ఆయనకు ఎంతో ధైర్యమునిచ్చేటువంటి మాట. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నాకు వెలుగును రక్షణనయ్యున్నాడు, నేను ఎవరికిని భయపడను అని అంటున్నాడు. దేవుడు తనకు వెలుగు రక్షణయై ఉన్నాడు అని అన్నాడు. మనుషులకు చీకటంటే ఎంతో భయము. పూర్వము చీకటిని చూస్తేనే మనుషులకు వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే చీకటిలో ఎన్నో ఆపదలు పొంచి ఉంటూ ఉంటాయి. చీకటిలో విష సర్పాలు, తేళ్ళు లాంటి విషపురుగులు, ఎన్నో భయంకరమైనటువంటి విష క్రిమి కీటకాలు మనుషులకు ఆపదను కలుగు చేస్తూ ఉంటాయి. ఏ గ్రామానికన్నా పోవాలంటే పెద్దలంటారు, పెందల కాడనే వెళ్ళు, వెలుతురు ఉండగానే నువ్వు వెళ్ళు, చీకటి పడితే ఆ మార్గము మంచిది కాదు, అక్కడ బందిపోటు దొంగలుంటారు, వారు ప్రాణానికి హాని చేస్తారు అని అంటారు. కనుక వెలుగు ఉన్నప్పుడు మనుషులు ధైర్యముగా ముందుకు కొనసాగగలుగుతారు. దేవుడే నాకు వెలుగు, నాకు రక్షణయై ఉన్నాడు అని అంటున్నాడు. దేవుడు చీకటిలో ఆయనకు వెలుగుగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన రక్షించువాడై ఉన్నాడు. కనుక చీకటిలో సంచరించు తెగులుకైనను, పగలులో పాడు చేయు ఏ రోగముకైనను ఆయన భయపడకుండా దేవుడు తనకు వెలుగు రక్షణయై ఉన్నాడని సంతోషంతో చెబుతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, చీకటిలో మీరు ఉన్నారా? చీకటిని చూసి భయపడుచున్నారా? చీకటిని చూసి వణుకుచున్నారా? చీకటిలో ఆపదలు పొంచి ఉన్నాయి, వెంబడించుచున్నాయని వేదన పడుచున్నారా? దేవుని వాగ్దానము చెబుతున్నది, చీకటిలో దేవుడు మనకు వెలుగుగాను రక్షకుడై రక్షించువాడై ఉన్నాడు. ఆ ప్రభువే నీకు వెలుగు. నీ చీకటిని తొలగించి నీ జీవితాన్ని వెలుగుమయముగా మార్చగలిగిన వాడు, నిన్ను రక్షించువాడు నీకు వెలుగై ఉన్నాడు. నీ మార్గములో నీకు తోడై ఉన్నాడు. ఆపదలన్నిటినీ తొలగించి నిన్ను రక్షించు మహాదేవుడు ఆయన. కనుక ప్రభువుకి మిమ్మలను మీరు సమర్పించుకొనుడి. ప్రభువా, మా చీకటిలో మీరు మాకు వెలుగుగాను రక్షణగాను ఉన్నందుకై మీకు వందనాలని ప్రభు సన్నిధిలో మీరు అడిగినప్పుడు మీకు కలిగిన భయములన్నిటిని పోగొట్టువాడు, చీకటిలో ఉన్న ఆపదలను తొలగించువాడు ఆయన. గనుక ఆయనే మీకు వెలుగుగాను రక్షణయై ఉండి మిమ్మలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలకు చీకటిలో మీరు వెలుగుగాను రక్షకుడు అయి ఉండి వారిని ఆదరించి రక్షించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.